విశాఖ అక్రమ కట్టడాలపై సర్కార్ పంజా విసిరింది. ఎంపీ విజయసాయిరెడ్డి ఆక్రమించిన భూములపై ఫోకస్ చేశారు. భీమిలి బీచ్లో అక్రమ కట్టడాలు కూల్చివేశారు. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణంగా చెప్తున్న ఈ కూల్చివేతలు సాగుతున్నాయి. జేసీబీలతో ప్రహరీ గోడను తొలగిస్తున్నారు. జీవీఎంసీ సిబ్బంది సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన నేత కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిటిషన్ వేశారు. బీచ్లో కాంక్రీట్ నిర్మాణాలు కొనసాగించారంటూ ఆయన ఈ పిటిషన్లో ఆరోపించారు. ఏకంగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడంతో బీచ్లో కాంక్రీట్ నిర్మాణాలు తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవాన్ రియల్టర్కు చెందిన సంస్థకు 2 రోజుల కిందట నోటీసులు ఇచ్చారు. అయితే 2 రోజులు తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడుతోంది. దీంతో ప్రస్తుతం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రంగంలోకి దిగారు. భీమిలి బీచ్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి సిఆర్జెడ్ నిబంధనలు, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు వ్యతిరేకంగా ఆమెను ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జనసేన నేత కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. బీచ్లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించొద్దంటూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. నేహారెడ్డికి నెల 2వ తేదీనే జీవీఎంసీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 24 గంటల్లో ఆక్రమణను తొలగించాలని లేదంటే తామే తొలగిస్తామంటూ హెచ్చరించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం పూనుకున్నారు. భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. సముద్రానికి అసలు బీచ్కు ఆనుకొని అతి సమీపంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలు ఉల్లంఘించి మరి విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి ఈ కాంక్రీట్ గోడ నిర్మించినట్టుగా ఆరోపణలున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. భీమిలి బీచ్ సమీపంలో శాశ్వత నిర్మాణాలపై కార్పొరేటర్ మూర్తి యాదవ్ వేసిన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. మొత్తం మీద భీమిలి బీచ్ సమీపంలో ఈ శాశ్వత నిర్మాణాలను ప్రస్తుతం అధికారులు తొలగిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి దృశ్యాలు చూడొచ్చు. ఏకంగా గోడనే నిర్మించారు, పూర్తిగా అడ్డుగోడ. బీచ్లో కంప్లీట్గా ఒక పొడవాటి గోడని నిర్మించిన పరిస్థితి. అడ్డుగోడ చాలా వెడల్పుతో ఒక అడ్డుగోడ నిర్మించారు. ఇవన్నీ కూడా సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. దీంతో స్థానిక కార్పొరేటర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వీటిని కూల్చివేయమంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. మా ప్రతినిధి శివరామకృష్ణ జాయిన్ అవుతున్నారు. శివరామకృష్ణ, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం ఈ అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టారు, ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఈ కట్టడాలను కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎంపీ విజయసాయిరెడ్డి కూతురు సంబంధించిన ఈ నిర్మాణాల కూల్చివేత ఏ రకంగా సాగుతోంది? రామదాస్, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు భీమిలి ఎగువపేట బీచ్ 3వ వార్డులో అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ భీమిలి ఈ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి పేరు మీద అయితే ఇది రిజిస్ట్రేషన్ అయితే ఉంది. అంటే సిఆర్జెడ్ ఉల్లంఘించి ఈ రిటర్నింగ్ వాల్ అయితే మనం చూస్తున్నాం. ఇప్పుడు మన కెమెరామెన్ విజువల్స్ లో అయితే చూపిస్తున్నారు. ఈ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. చూడొచ్చు బీచ్కి ఎంత సమీపాన ఈ రిటర్నింగ్ వాల్ వచ్చిందో మనం విజువల్స్ లో క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది. అయితే ఈ నిబంధనలకు ఉల్లంఘించి మరి ఈ రిటర్నింగ్ వాల్ అయితే కట్టడం అయితే జరిగింది. ఈ దగ్గర 2.5 ఎకరాలు అయితే ఈ స్థలం అయితే ఉంది. ఇది జనసేన నాయకులు అయితే దీని మీద పోరాడుతున్నారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి పేరు మీద అయితే ఇదైతే ఉంది, మనం చూడొచ్చు. అయితే ఈ పీతల మూర్తి యాదవ్ జనసేన కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో పీతల మూర్తి యాదవ్ అయితే ఒక పిల్లి అయితే వేయడం అయితే జరిగింది కోర్టులోని. అయితే దీనికి సంబంధించి కోర్టు అయితే ఇమీడియట్ గా దీన్ని డెమాలిష్ చేయమని జీవీఎంసీ అధికారులకు అయితే నోటీస్ అయితే ఇచ్చారు. అయితే ఈ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అయితే దాఖలు చేశారు. 53/2024 ఈ పిల్ అయితే దాఖలు చేశారు. దాని మీద కోర్టు అయితే నోటీస్ అయితే ఇది చేసింది. దాన్ని ఇమీడియట్ గా డెమాలిష్ చేయమని ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారు నుంచి జీవీఎంసీ అధికారులు ఈ ప్రొక్లైన్ పెట్టి దీన్ని అయితే డెమాలిష్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. మొత్తం అంతా కొట్టే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇక్కడ. అయితే ప్రధానంగా మనం క్లియర్ కట్ గా కనిపిస్తుంది మనకి సముద్రానికి కెనడాలో వస్తున్న అతి సమీపంలోనే అయితే మనం ఈ రిటర్నింగ్ వాల్ అయితే ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం అయితే కథనాలు అయితే ప్రచారం చేసాం మనం ఇందులో. దీని మీద ఈ అతి సమీపంలో ఉన్న ఈ రిటర్నింగ్ వాల్ ఎలా కడతారు ఏంటి అని చెప్పి ఈ స్థానిక నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు.
అయితే దీని మీద ఇది మరీ ఇంత ఘోరం, ఇంత బీచ్కి అతి సమీపంలో అయితే ఈ కన్స్ట్రక్షన్స్ అయితే జరగడం అనేది మనం కనీవిని ఎరగలేదు. అది ఈ నేపథ్యంలో జనసేన నేత పీతల మూర్తి యాదవ్ అయితే దీని మీద పోరాడుతున్నారు. కోర్టులో అయితే బిల్లు అయితే దాఖలు చేశారు. ఆ నేపథ్యంలో అయితే కోర్టు ఇమీడియట్ గా ఆర్డర్ అయితే సర్వ్ చేసింది, ఇమీడియట్ గా దాన్ని డెమాలిష్ చేయమని. ఈ నేపథ్యంలో అయితే జీవీఎంసీ అధికారులు అయితే ఈ రోజు తెల్లవారు నుంచి ఈ పనులు అయితే ఉన్నారు. అంటే రామకృష్ణ ఇప్పటికే పూర్తిగా అంతా కూడా డెమాలిష్ చేస్తున్నారా? కంప్లీట్గా శాశ్వత నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని తొలగించమంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు దాన్ని పూర్తిగా తొలగిస్తున్నారా? అడ్డుగోడని కంప్లీట్గా పెకిలించేస్తున్నారా? రామదాస్, అదే అవుతుంది మొత్తం అంతా. అంటే ఇది రిటర్నింగ్ వాల్, ఓన్లీ కన్స్ట్రక్షన్స్ ఏమీ లేదు, ఓన్లీ రిటర్నింగ్ వాళ్ళు ముందు కట్టడం తర్వాత డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే తమ ప్రభుత్వం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తే దీన్ని డెవలప్ చేద్దాం అని ఉన్నారో. మొత్తానికి అయితే రిటర్నింగ్ వాల్ అయితే చేశారు. రిటర్నింగ్ వాల్ అయితే టోటల్గా డెమాలిష్ చేసే ప్రక్రియ అయితే మొదలైంది. తెల్లవారు నుంచి ఉదయం తెల్లవారు 8 గంటల నుంచి అయితే ఈ కార్యక్రమం అయితే జరిగింది. అయితే రామదాస్, మనతో పాటు ఈ స్థానిక నాయకులు అయితే కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఏంటిది, ప్రొసీజర్ ఎప్పటి నుంచి జరుగుతుంది ఏంటి అని చెప్పి. సార్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, అసలు అది ఏం చెప్తారు? సముద్ర తీరం అనేది మత్స్యకారుల హక్కు సార్. ఆ మత్స్యకారుల హక్కుని కాలరాస్తూ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కట్టడాలు జరుగుతున్నాయి. సిమెంట్ కాంక్రీట్తో కట్టడాలు జరిగేటప్పుడు దీని మీద పోరాటం చేశాం. అలాగే అధికారులకు కూడా దీని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి, జీఎంసీ కమిషనర్ గారికి, అలాగే మేయర్ గారికి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, జోన్ 1 అధికారులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది సముద్ర తీరానికి దగ్గరగా, అలల తాకిడి దగ్గరగా ఉండేటప్పుడు సిఆర్జెడ్ వ్యతిరేకంగా, బైపూర్ జోన్కి వ్యతిరేకంగా ఈరోజు ఇలాంటి కట్టడాలు కట్టడం వల్ల ఏంటంటే మత్స్యకారులకి ముప్పు, సముద్రంలో ఉన్నటువంటి సముద్రానికి వచ్చేటప్పుడు ఏదైనా వచ్చేటప్పుడు ముప్పు. ఈ ముప్పు ప్రాంతాల్లో ఈరోజు దారుణమైన కట్టడాలు కట్టినటువంటి విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి, ఈ సర్వే నెంబరు 1516, 1517, 1519, 1523 సుమారుగా 2.5 ఎకరాల భూమిలో ఈ కబ్జా అంతా కట్టిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి అందరం కూడా దీని మీద ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు అధికార బలంతో మమ్మల్ని అందరినీ కూడా తొక్కి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఈ కట్టడం జరిగింది. సిఆర్జెడ్కి వ్యతిరేకంగా, బైపర్ జోన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ సమయంలో మరి అటవీ శాఖ ఏం చేస్తుంది? అటవీ శాఖ కళ్ళు మూసుకుందా అని అడుగుతున్నాం. అధికారులందరూ కళ్ళు మూసుకున్నారని అడుగుతున్నాం. ఇక్కడ ఇలాంటి కట్టడాలు కట్టేటప్పుడు ఇసుక తేనెలు అసలు దీన్ని నాశనం చేయకూడదు అనేది చట్టంలో ఉంది. ఇసుక తేనెలు ఎలా ఉన్నావో అలాగే ఉండాలి. ఈరోజు ఇసుక తేనెలు అన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆ డెంక అంతా కూడా కనుమరుగైపోయింది. అలా చూసుకున్నట్టయితే మొగల పొదలన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఇవన్నీ కనుమరుగైపోవడం వల్ల ఈ తీరం అంతా కోతకు గురవుతుంది. ఈ తీరం కోతకు ఎందుకు గురవుతుందంటే ఇలాంటి కట్టడాలు కట్టేటప్పుడు ఈ సముద్రంలో ఉన్నట్టు, సముద్రం పక్కన ఉన్నటువంటి ఇసుక దిబ్బలన్నీ కూడా సదును చేయడం వల్ల, ఈ డెంక కొట్టడం వల్ల, మొగల పొదలన్నీ కూడా నాశనం చేయడం వల్ల కూడా ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. ఈరోజు విశాఖపట్నం నుంచి భీమిలి, నవోటల వట్ల వరకు కూడా చాలా ఏరియాల్లో సముద్రం కోతకు గురవుతుంది. దానికి కారణం ఈ పర్యావరణం అనేది దెబ్బతీయడం వల్ల, ఇలాంటి కట్టడాలని కట్టడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల ఈ మొత్తం ఉన్నటువంటి తీరం అంతా కూడా నాశనం అవుతుంది. రాబోయే 2050కి తీరం కూడా ఉండదు. దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈ రోజైనా సరే మరి హైకోర్టు న్యాయమూర్తులకి చేతులు నమస్కారం తెలియజేస్తున్నాం. ఇలాంటి కట్టడాల మీద ఒక చర్యలు తీసుకోమని మీ ద్వారా తీర్పు రావడం ఇది ప్రజలకు శుభ పరిణామం. ఇలాంటి తీర్పులు ఇంకా రావాలని తీరంలో ఏది రిటర్నింగ్ వాల్ కట్టే సారీ ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది సార్. 2 సంవత్సరాలు కూడా మేము ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నాం. అయ్యేటప్పుడు కూడా మమ్మల్ని అధికారులతో వాళ్ళతో భయభ్రాంతుల గురి చేసి ఈ కట్టడాలన్నీ కట్టడం జరుగుతుంది. దాని మీద ఈరోజు హైకోర్టు తీసుకున్న నిర్ణయం చాలా శుభ పరిణామం. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మా మత్స్యకారులకు కూడా ఒక భరోసా కింద ఉంటుంది. ఈ తీరంలో ఏ కట్టడం కట్టినా సరే ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉండి మనకు మంచి జరుగుతుందని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద ప్రతిఘటిస్తాం. అలాంటి కట్టడం కట్టినా చేస్తాం. ఇప్పుడు బీజేపీ ఉంది, అక్కడ ఒట్ల పక్కన ఉన్న బీజేపీ ఉంది. పక్కన ఉన్నటువంటి మా శ్మశానానికి అల్సా కంపెనీ సెంటర్లో ఉన్నటువంటి 1522 ఆ సర్వే నెంబర్ కూడా కబ్జా గురవుతుంది. 1522 దాని మీద కూడా చర్యలు తీసుకోండి. పక్కన ఉన్న ఒట్ల యజమాని, బీజేపీ యజమాని, అతను కూడా ఈ తీరంలో డాన్స్లు వేయటము, రేప్ పార్టీలు చేయడము, అక్కడ ఏంటంటే అశ్లీతగా నృత్యాలు చేయడం అన్ని జరుగుతుంది. బీజేపీ మీద కూడా అలా మీరు వెంటనే చర్యలు తీసుకోండి. దానికి కూడా అనుమతులు లేవు. సిఆర్జెడ్ వైలెన్స్, అలాగే బైపర్ జోన్, మరి సముద్ర తీరానికి 1500 మీటర్ల వరకు కూడా రాకూడదని నిబంధనలు ఉండేటప్పుడు కూడా
అందరూ కూడా ఈ కడ్డాలు కడతారా, అందరి మీద చర్యలు తీసుకోమని నేను తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాను. సార్ చెప్పండి, ఏంటి ఇది ఎప్పటి నుంచి అవుతుంది, ఏం చెప్తారు మీరు దీని మీద? ఇది సుమారు 2 సంవత్సరాల నుంచి ఇలాగ కట్టడాలు కడుతున్నారండి. ఇది ఒకటే కాదండి, విశాఖపట్నం జోడుగులపాలెం నుండి భీమిలి బీచ్ వరకు కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు జరిగాయండి. సముద్రం ఒడ్డునే. దీనికి ఎటువంటి పర్యావరణ అనుమతులు లేవు, సిఆర్జెడ్ అనుమతి లేవు. ఎక్కడ పడితే అక్కడ జోడుగులపాలెం నుండి విశాఖపట్నం బీచ్ వరకు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అన్యాక్రమణ చేశారు, ఆక్రమణ చేశారు. దీనికి అప్పటి ప్రభుత్వం ఉన్నటువంటి అది రామదాస్ మనం చెప్తున్నాం కదా, స్థానిక నేతలు కూడా అయితే తెలియజేస్తున్నారు. ఇది చాలా దారుణం. అసలు ఈ బీచ్ అతి సమీపంలో కూడా ఇది కట్టడాలు అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఇది మేము కంపల్సరీగా మేము పోరాడతాం, దీని మీద ఎంత దూరమైనా వెళ్తాం అని చెప్పి ఈ స్థానిక భీమిలి నాయకులు అయితే తెలియజేస్తున్నారు. రామదాస్ రైట్. ఎస్ సార్, థ్యాంక్ యూ శివరామకృష్ణ. మొత్తం 2.5 ఎకరాలు అవ్వాన్ రియల్టర్ సంస్థ, విజయసాయిరెడ్డి కూతురు సంబంధించిన అవ్వాన్ రియల్టర్ సంస్థ ఆక్రమించినట్టుగా చెప్తున్నారు. నేహారెడ్డి పేరుతో ప్రస్తుతం శాశ్వత కట్టడం ఒకటి కోస్టల్ రెగ్యులేషన్ జోన్, కోస్తా తీర ప్రాంత నియంత్రణ మండలం సంబంధించినటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో వాటి నిబంధనలకు విరుద్ధంగా భీమిలి బీచ్లో ఏకంగా 2.5 ఎకరాల్లో శాశ్వత నిర్మాణం అడ్డుగోడని రిటర్నింగ్ వాల్ను నిర్మించారు. దీంతో హైకోర్టు స్థానిక కార్పొరేటర్ జనసేన నేత మూర్తి యాదవ్ ఇచ్చిన పిటిషన్ మేరకు హైకోర్టు దాన్ని కూల్చివేయమంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం భీమిలి బీచ్లో ఉన్నటువంటి ఆ కన్స్ట్రక్షన్ని పూర్తిగా డెమాలిష్ చేస్తున్నారు. విశాఖ అక్రమ కట్టడాలపై సర్కార్ పంజా విసిరింది. ఎంపీ విజయసాయిరెడ్డి ఆక్రమించిన భూములపై ఫోకస్ చేశారు. భీమిలి బీచ్లో అక్రమ కట్టడాలు కూల్చివేశారు. విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డికి చెందిన అక్రమ నిర్మాణంగా చెప్తున్న ఈ కూల్చివేతలు సాగుతున్నాయి. జేసీబీలతో ప్రహరీ గోడను తొలగిస్తున్నారు. జీవీఎంసీ సిబ్బంది సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో జనసేన నేత కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిటిషన్ వేశారు. బీచ్లో కాంక్రీట్